ఈరోజు గ్యాస్ట్రోంట్రాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పోయం వర్క్షాప్ జరుగుతుంది. ఇందులో అన్నవాహిక కదలికలు మింగడానికి కష్టము, తినడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ప్రొసీజర్ ద్వారా ఆపరేషన్ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఆహారం తినే సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇది వర్క్షాపు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ గ్యాస్ట్రోంట్రాలజీ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. 50 members డెలిగేట్స్ దాకా వచ్చున్నారు అండ్ 6 procedures పెడుతున్నాము. That's the GE junction. So approximately around 40 centimeters is the GE junction. Double confirming it. So that's the GE junction. అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు అండి. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా మన గుంటూరు సర్వజన ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా పోయం అంటే పరోల్ ఎండోస్కోపిక్ మయాటమీ అంటాము. ఈ ప్రొసీజర్ అనేది మనం ఇక్కడ జరుగుతుంది. సో ఈ వర్క్షాప్ అనేది ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే అన్నవాహిక కదలికలు ఎవరైతే మింగుడు ప్రాబ్లం ఉంటుందో ఈ ఎక్లేషియా కార్డియా అంటాం, ఆ కండిషన్స్లో ఈ పోయం అనేది చేస్తూ ఉంటాం. దీని యొక్క మెయిన్ ఏంటంటే ఇది ముందు ఎండోస్కోపీ ద్వారా కాకుండా ముందు ఒకప్పుడు లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ ద్వారా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎటువంటి కోతా కుట్టులు లేకుండా పేషెంట్ మీద చిన్న గాయం కూడా లేకుండా ఎండోస్కోపీ ద్వారానే లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఏదైతే మనకి ఆ ఎక్లేషియా కార్డియాలో లోపల కండ అనేది పెరుగుతుంది, ఆ కండ అనేది మన ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసి దాని యొక్క పేషెంట్కి ఆ మింగుడు ప్రాబ్లం అనేది రిలీఫ్ చేయగలం. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎటువంటి కోతా కుట్టులు లేకుండా ఎండోస్కోపీ ద్వారానే ఈ పోయం అనే ప్రొసీజర్ ద్వారా మనం ఈ ఎక్లేషియా కార్డియా అనే పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈరోజు ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఓడి మేడం డాక్టర్ కవిత గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ గారు, దాంతోపాటు డాక్టర్ ఉమాజ్యోతి గారు, గోవిందనాయక్ గారు ఆధ్వర్యంలో మనము ప్రిన్సిపల్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి దీన్ని దగ్గర ఒక 50 మంది డెలిగేట్స్ అంటే 50 మంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అందరూ దీన్ని ఇచ్చేసి ఈ పోయం వర్క్షాప్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ జరగడం ఒక పెద్ద విశేషం. సో కావున ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ We can see the screen, sir. Yeah. So the esophagus is ఎండోస్కోపీ, అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ ప్రొసీజర్స్ అంటాం వీటిని. ఇలాంటిది మొట్టమొదటిసారి జరగడం నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ గర్వకారణం. నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దాంతోపాటు మనకి సపోర్ట్ చేసినటువంటి లోకల్ సూపరింటెండెంట్ గారు కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ గారు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ షేక్ నాగూర్ బాషా ఫర్ దిస్ పోయం వర్క్షాప్. సార్, ఇప్పుడు మింగుడు పడకపోవడానికి కారణాలు ఏంటండి? మింగుడు పడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. అందులో ఒకటి ఏంటంటే అన్నవాహిక మోసుకుపోవడం, రెండోది అన్నవాహిక కదలికల లోపం. ఈ ఎక్లేషియా కార్డియా అనేది ఏంటంటే అన్నవాహిక కదలికల లోపం. సో ఎప్పుడైతే ఈ కదలికల లోపం వస్తాయో వాళ్ళకి ఏంటంటే లోపల మనకి కండ ఉంటుంది, జీ జంక్షన్ అంటాం, అక్కడ LES లోయర్ ఎస్ఓఫేజియల్ స్ఫింక్టర్ అంటాం, అది అనేది గట్టిపడుతుంది. ఎప్పుడైతే అది గట్టిపడుతుందో ఆటోమేటిక్గా అది మింగుడు అనేది పడకుండా పేషెంట్కి ఏది తిన్నా సరే అన్నవాహికలోనే ఉండిపోతుంది, పొట్టలోకి వెళ్ళదు. సో దానికి ఏంటంటే మనం ఏదైతే ఆ కండ పెరిగిందో దానికి ఈ పోయం అనే ప్రొసీజర్ ద్వారా మనం దీన్ని రిలీవ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఏది తిన్నా సరే ఆ కండను కట్ చేస్తాం కాబట్టి తిన్నదంతా పొట్టలో పడిపోతుంది. అంటే పేషెంట్ అనే వాళ్ళు బాగా గొంతు నొప్పి ఉన్నా కానీ మింగుడు పడకపోతే మీ దగ్గర సంప్రదించవచ్చు గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ అంటాం అది. మేమేంటంటే డైరెక్ట్గా ఎండోస్కోపీ అనేది అన్నవాహికి వెళ్ళి దానికి కారణం ఏంటో చూసి ఈ మింగుడు బాధ ఉన్న వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా ఈజీగా దీన్ని చేయగలం. ఇది ఒక వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఒక వారం 10 సంవత్సరాలు అంటే దగ్గర 7 నుంచి 10 సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ చేశారు. ఇప్పుడే బాగా అడ్వాన్స్ అవుతుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ టైం జరగడం నిజంగా ఇది ఒక గొప్ప. ఈ మధ్య సమస్యలు ఇలాంటివి వస్తున్నాయండి? ఏమన్నా ఈ మధ్య ఏంటంటే జనరల్గా ఈ సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయండి. జనరల్గా దీన్ని కనిపెట్టడం అనేది చాలా డిఫికల్ట్. ఒక గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ DM గ్యాస్ట్రోంట్రాలజీ అనే ఉన్న వాళ్ళు మాత్రమే మానోమెట్రీ అనే పరికరం, ఎండోస్కోపీ అనే పరికరం ద్వారా దీన్ని మనం కనిపెడతాం, ఎక్లేషియా కార్డియా అనే దాన్ని. వన్స్ అది మనకు కన్ఫర్మ్ ఏంటంటే ఆటోమేటిక్గా మనం చక్కగా దీన్ని పోయం అనే ప్రొసీజర్ ద్వారా చేయగలుగుతాం. ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా చేస్తారా ఇట్లాంటివన్నీ కూడా? అవునండి. మామూలుగా అయితే ఇది బయట చేర్చుకునే పని అయితే దగ్గర 1.5 నుంచి 2 లక్షలు అవుతుంది. అలాంటిది ఇప్పుడు మనం ఒలంపస్ టెక్నాలజీ, ఒలంపస్ అనే మెడికల్ సిస్టమ్ ద్వారా టైఅప్ అయిపోయి మనం దీన్ని ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ వర్క్షాప్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకి మనం దీన్ని చేయగలుగుతున్నాం. Placing a clamp